క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు తపకాలంలో 4వ వారంలో ఉన్నాం, మంగళవారంలో ఉన్నాం. ఈ 28వ రోజున ఈ తపకాలంలో సువిశేషం యోహాను శుభవార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం ఆలకించాం. ఈ సువిశేషంలో యేసుక్రీస్తు 38 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక రోగిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రభు అతని దగ్గరకు వెళ్ళి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. అందుకు అతడు, అయ్యా, ఆ దేవదూత దిగి వచ్చి ఆ నీటిని కదిపినప్పుడు ఈ కోనేటిలో మొట్టమొదటిగా దిగినవాడు స్వస్థత పొందుతాడు. కానీ నేను 38 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను. నేను దిగుసరికి ఇంకొకడు ఆ కోనేటిలో దిగి ఆ స్వస్థతను పొందుతూ ఉన్నాడు. కాబట్టి నేను ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు సహాయపడువాడు ఎవడో లేడు అని చెప్పి తన గాథను విన్నవించుకున్నాడు. నాకు సహాయపడేవాడు ఎవడో లేడు అని అతడు చెప్పడం నిజంగా మనం గమనించవలసిన విషయమే. మనం ఇంతకుముందు సువార్తల్లో చూసినప్పుడు ఒక పక్షవాత రోగిని చాలామంది శ్రద్ధగా తీసుకొని వచ్చి ప్రభు దగ్గర స్వస్థత పొందడానికి అతన్ని ఇంటి పైకప్పు తీసి ఇంటిపై నుండి మంచాన పడి ఉన్నటువంటి అతన్ని ప్రభు ముందు దించారు. వారి విశ్వాసాన్ని చూచి ప్రభువు అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈనాడు ఆ విధంగా అతనికి సహాయపడే వాళ్ళు ఎవరో లేరు. అలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నవాడికి యేసుక్రీస్తు స్వస్థతనిస్తూ ఉన్నాడు. లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడువుము అని చెబుతూ ఉన్నాడు. 38 సంవత్సరాలుగా ఆ పడక ఇతన్ని మోసింది. కానీ ఈనాడు ఆ పడకను మోయమని యేసుక్రీస్తు ఇతనికి చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా వాడికి స్వస్థతను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇతడు 38 సంవత్సరాలుగా ఈ విధమైన దయనీయమైన పరిస్థితిలో ఉండడం పూర్వ నిబంధనలో ఇశ్రాయేలీలు దేవుని యందు అవిశ్వాసముతో ప్రవర్తించడం ద్వారా ఆ యొక్క ఎడారిలో 38 సంవత్సరాలు శిక్షకు గురి అవ్వడం, వాళ్ళు ఆ యొక్క వాగ్దాన భూమికి చేరుకునే ముందు ఆ 38 సంవత్సరాలు శ్రమలు అనుభవించడాన్ని సూచిస్తూ ఉంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం ఈ అంశాన్ని చూస్తాం. అయితే ఈనాడు ప్రభువు అతనికి లెమ్మని చెబుతూ ఉన్నాడు. నీవు లే. పూర్వం మార్కు శుభవార్త 5వ అధ్యాయం 41వ వచనంలో యాయిరు కుమార్తెను కూడా ప్రభువు లెమ్మని చెప్పాడు. తలితాకుమి అన్నాడు. ఓ బాలిక, లెమ్మని నీతో చెబుతున్నాను అని అరమైక భాషలో మాట్లాడాడు. ఆ బాలిక లేచింది. అదే రీతిలో ఈనాడు ఇదిగో ఈ యొక్క పక్షవాతంతో బాధపడుతూ 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నటువంటి ఈ పక్షవాత రోగి కూడా లేచాడు. ఇద్దరు కూడా స్వస్థతను పొందారు. వాళ్ళు ఒకరు మరణం నుంచి లేచారు, ఇంకొకరు దయనీయమైన స్థితి నుంచి లేవనెత్తబడ్డారు. పూర్తిగా వాళ్ళు శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్ని విధాలుగా స్వస్థతను పొందారు, జీవాన్ని పొందారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు 14వ వచనంలో, ఇదిగో నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలగకుండానట్లు ఇక పాపము చెయ్యకుము అని చెప్పాడు. మనం 9వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు, ఇతడు పుట్టిగుడ్డివాడిగా పుట్టాడు కదా. ఈ దయనీయమైన పరిస్థితికి వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా కారణం, లేక ఇతడు చేసిన పాపమా, ఏ పాపం వల్ల వీడు ఈ పుట్టిగుడ్డివాడిగా పుట్టాడని చెప్పి యేసు ప్రభు శిష్యులు ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభువు పాపానికి, ఇదిగో వీడున్న దయనీయమైన స్థితికి ఎలాంటి సంబంధమో లేదని చెప్పి స్పష్టంగా చెప్పాడు. దేవుని మహిమార్థమే వీడు ఈ స్థితిలో ఉన్నాడు అని చెప్పాడు. మనం ఉండేటటువంటి పరిస్థితులు మనము దేవుని మహిమార్థము వినియోగించగలిగితే తప్పకుండా ఆ పరిస్థితిని మనకు మేలుకరంగా వినియోగించుకోగలుగుతాము. నిజానికి పాపాలు మనల్ని
మనం దేవునిలో జీవించే జీవితంలో ముందుకు సాగకుండా మనకి అడ్డు తగులుతూ మనల్ని పక్షవాతానికి గురి చేస్తాయి. పాపమే నిజమైన పక్షవాతంగా మనకు పరిణమిల్లి మనం దేవునిలో ఎదగకుండా ముందుకు సాగకుండా మనల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. కాబట్టి మనము పాపములో ఉన్నప్పుడు మనకి ఎవరో సహాయం చేయలేని స్థితిలో పడి ఉంటాము. అలాంటి సందర్భంలో నిజంగా మనకి సహాయపడగలిగినది యేసుక్రీస్తువే. ఈనాడు ఆ పక్షవాత రోగికి యేసుక్రీస్తు ఏ విధంగా సహాయపడ్డాడో మనకు కూడా మన పాపపు జీవితంలో పాప ఫలితంగా పక్షవాతానికి గురి అయి దేవుని జీవితంలో ముందుకు సాగలేని మనల్ని ఆదుకొని మన పక్షవాతాన్ని, మన పాపాన్ని తీసివేసి మనల్ని దేవునితో కూడిన జీవితంలో ముందుకు సాగడానికి ప్రభు మనకి ఎంతగానో దోహదపడతాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. నేటి సువిశేషంలో యేసుక్రీస్తు ఆ పక్షవాత రోగిని కలిసి, ఇదిగో నీవు స్వస్థుడవైతివి, ఇక నీకు మరింత కీడు కలగకుండుటకు పాపము చెయ్యకుము అని చెప్పాడు. నిజానికి మనకు కీడు కలిగించేది పాపమే. అదే మనల్ని పక్షవాత రోగులుగా పడి ఉండేలా చేస్తుంది. దేవునిలో ఎదగకుండా, దేవుని దగ్గరికి నడవకుండా, దేవునిలో మన జీవితాలు ధన్యం కాకుండా మనకి అడ్డు తగులుతుంది. అందుకే క్రీస్తు పాపము వల్ల వీడికి దయనీయమైన పరిస్థితి రాలేదు, కానీ వీడు పాపము చేస్తే ఇలాంటి దయనీయమైన స్థితిని పాపం వల్ల కొని తెచ్చుకుంటాడు అన్న విషయాన్ని ఈనాడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అనేక సందర్భాలలో సబతు రోజున, విశ్రాంతి దినం రోజున అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఆ వ్యక్తి తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి స్వస్థపరిచారు అని చెప్పాడు. తరువాత అది ఎవరో కాదు, యేసుక్రీస్తువేనని చెప్పి అతడు స్పష్టంగా తెలియచేశాడు. ఆ దెబ్బతో పరిసయ్యులకి, ప్రధానార్చకులకి, ధర్మశాస్త్ర బోధకులకి, యోధ నాయకులందరికీ యేసుక్రీస్తు మీద మరింత అసూయ కలగడం, ఆయనపై వాళ్ళు ఎక్కువగా కోపించడం, ఆ విధంగా ఆ ప్రభు మీద వాళ్ళు ఏదో ఒక రీతిలో కక్ష తీర్చుకోవాలని వాళ్ళు కుట్రలు చేయడం అనేటటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది చాలదన్నట్లు యేసుక్రీస్తు తాను దైవ కుమారుణ్ణని చెప్పడం ఈ అధికారులను మరింతగా కోపానికి గురి చేసింది. వాళ్ళు యేసుక్రీస్తుని ఎప్పటి నుంచో హింసిస్తూ ఉన్నారు, ఆయన్ని తప్పుపడుతూ ఉన్నారు. ఈనాడు ఈ మాటల ద్వారా, ఈ అద్భుతాల ద్వారా మరింతగా యేసుక్రీస్తులో తప్పుపట్టి వాళ్ళు ఆయనను హింసించడానికి ప్రయత్నం చేయడాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మన మీద ఎల్లలు లేని ప్రేమతో మన దీనస్థితిలో పడి ఉన్న మనల్ని లేవనెత్తడానికి, పాపము నుండి మనల్ని కడిగి నిజమైన పక్షవాతం తెచ్చేటటువంటి ఈ పాపము నుండి మనల్ని లేవనెత్తి పరలోక రాజ్యానికి వారసులుగా, దేవుని యొక్క అనుగ్రహాలతో జీవించేటటువంటి బిడ్డలుగా మనల్ని మార్చడానికి, ఆ దైవరాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చిన క్రీస్తు మనల్ని తన యొక్క అనుగ్రహాలతో నింపి స్వస్థతనిచ్చి పాపము నుండి శుద్ధి చేసి మనల్ని లేవనెత్తి మనల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. ఆమేన్.